అన్న, ఏదైతే ఈ నెల 2వ తారీఖు దసరా పండుగ రోజు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారినటువంటి అంశం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. దాంట్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది నేతలు ఇది ప్రభుత్వ నేతల అండతో చేసినటువంటి పని అని చెప్పి కొంతమంది దళిత వర్గానికి అత్యంత సన్నిహితంగా ఉన్నానని చెప్పుకుంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఒక పావుల్లాగా వాడుకొని వాళ్ళ జీవితాలని నాశనం చేసే దిశలో ఆయన ప్రయాణం ఉంటుంది. చాలా దారుణం. ప్రత్యేకించి దళితులకే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అందులో మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సేవ చేయాలని ఆలోచన ఉంటే, నీతి నిజాయితీతో ప్రజల్లోకి వచ్చి ఏదైనా సమస్యలపై పోరాడి చేసే విధంగా ఉంటే నిన్ను ఆదరిస్తే మనము దానికి యాక్సెప్ట్ చేస్తాం. దసరా రోజు జరిగినటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి అంశం చూస్తా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించినటువంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన కొందరు నిందితులు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. వారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా గుర్తించబడినటువంటి పరిస్థితులు చూసాం. ఏం చెప్తారు సార్ ఈ జరిగిన సంఘటన పైన? నిజంగా దురదృష్టకరం అండి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారంటే భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గటువంటి ఒక మహనీయుడు ఆయన. అలాంటి వ్యక్తి ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో మంచి కీర్తి ప్రతిష్టలు పొందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహాలను ఈ విధంగా కాల్చటం, ధ్వంసం చేయటం చాలా దారుణం. ప్రత్యేకించి దళితులకే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. అందులో మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కానీ స్వార్థ రాజకీయాల కోసం, స్వలాభం కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం, కులాల మీద కుంపటి రేపటం కోసం, దళిత వర్గాల వారిని ప్రలోభ పెట్టి మోసం చేసి వాళ్ళని తమ స్వార్థానికి వాడుకోవటం కోసం చేసే ఈ రాజకీయంలో ఉన్నటువంటి ఈ చదరంగపు ఆటలో వాళ్ళను పావులుగా వాడుకోవడానికి చేస్తా ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇలాంటి కుసంస్కారాన్ని, ఇలాంటి పనికిమాలిన చేష్టల్ని ఎవ్వరూ కూడా ఉపేక్షించరు, ఒప్పుకోరు. ఇది మానుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలే తప్ప, ప్రజలకు మంచి చేసి రాజకీయంగా ఎదగాలనుకోవాలి తప్ప, ప్రజలకు మంచి చేయకపోగా ఆ తర్వాత కులాలను రెచ్చగొట్టి దేశ నాయకులని వాళ్లను ఈ విధంగా కాల్చటం, లేకపోతే వాళ్ళ విగ్రహాలకు ఒక్కొక్క చోట కొన్ని చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క చోట ఇంకొక రకంగా ఏదో రకంగా చెడు చేయటం మంచి విషయం కాదు అని మేము అందరం కూడా ఖండిస్తాం. అంటే ప్రధానంగా అండి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనగానే దళిత సామాజిక వర్గాలన్నీ కూడా ఆయన ఊళ్ళగా పూజిస్తాయి. ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది దళిత సామాజిక వర్గాల్లో. ఈ రోజు దళితులందరికీ నేను మేనమావని, దళితులందరూ కూడా నా చుట్టాలని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత అవమానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జరిగినప్పుడు కనీసం వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకని దాన్ని స్పందించలేదు? పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే దీంట్లో నిందితులుగా ఉంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు దీంట్లో నిరసన తెలియజేస్తాం, రోడ్లు బయట వేస్తాం అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏం సందేశం సార్ దీంట్లో? అదే తప్పుదోవ, ప్రజల్ని నమ్మించి తప్పుదోవ పట్టించే ఉద్దేశం. కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థలో అధికారులు, మనకున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తిని వెంటనే మనకున్నటువంటి టెక్నాలజీ ద్వారా పట్టుకునే వ్యవస్థ మనకి చాలా పటిష్టంగా ఉంది. వాళ్ళు అది మర్చిపోయి ఏదో రాజకీయంగా ఒక బురద జల్లి దీన్ని స్వలాభం కోసం ఉపయోగించుకుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసు వ్యవస్థ వారిని, అసలైన నిందితుల్ని పట్టుకోవటం, ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ప్రజలందరికీ ఇదిగో జరిగింది ఇది అని నిష్పక్షపాతంగా వాళ్ళ కళ్ళ ముందు చూపించటం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. అందువల్లే వాళ్ళు కక్కలేక మింగలేక నిజంగా వాళ్ళు చేసిన పొరపాటుని ఒప్పుకోని పరిస్థితి, ఒప్పుకోలేరు. కానీ ఏ విధంగా కూడా వాళ్ళకు ఇదే జరిగింది తప్ప మంచి జరగదు అని దళిత సంఘాలు అందరూ కూడా ఇది కేవలం స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్నటువంటి పనికిమాలిన చర్య అని అందరూ గమనించాలని మనస్ఫూర్తిగా ఈ ఒక్క విషయమే కదండి. గత 10-15 రోజుల క్రితం కూడా కాపు సామాజిక వర్గ నేత అయినటువంటి, అప్పట్లో పుట్టింది కాపు సామాజిక వర్గం అయినప్పటికీ దళితుల కోసం బాగా పోరాడినటువంటి వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన్ని అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాంటి వ్యక్తి విగ్రహాలకు కూడా మనం పడేలా చేసినటువంటి ఘటన కూడా మనం చూడకపోలేదు కైకలూరు లాంటి ఊర్లలో. అంటే
ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని, దళిత సామాజిక వర్గాలను తెలుగుదేశం పార్టీకి, కూటమికి దూరం చేయాలన్న వీళ్ళ రాజకీయ వ్యూహం ఏంటి? నిజంగా వంగవీటి మోహన రంగా గారు అంటే వారి మీద కాపు సామాజిక వర్గంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. అదే విధంగా వారి కొడుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అదే విధంగా ఆయన వాడుకొని కాపుల మధ్య, కులాల మధ్య వివాదాలు, విభేదాలు సృష్టిస్తే పవన్ కళ్యాణ్ గారికి చెడు జరగొచ్చని, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెడు జరగొచ్చని, కులాల మధ్య గొడవలు రేపితే అది తీవ్ర స్థాయిలో వెళ్లిపోయి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లొచ్చనే ఒక పనికిమాలిన ఆలోచనతో చేసిన పనే తప్ప నిజంగా ఈరోజు వంగవీటి మోహన రంగా గారి తనయుడు కూడా, రాధా గారు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీతో ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో చాలా మంది అగ్ర నాయకులు పార్టీల్లో, అన్ని పార్టీల్లో ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం చక్కగా వారు చేయగలిగినటువంటి మంచి పనులు చేస్తా ఉన్నారు. వీటన్నిటిని చెడగొట్టాలి, ఏదో రకంగా దుష్ప్రచారం చేసి కులాల మధ్య కుంపట్లు పెట్టాలి అనే ఒక చెడు ఆలోచనతో చేసే చర్యే తప్ప ప్రజలకు ఉపయోగపడే పని మాత్రం ఇది కాదు. ఇలాంటి పనులు మానుకోవాలి. ఇలాంటి పనులు చేసి దళిత సామాజిక వర్గాన్ని, ఇటు కాపు సామాజిక వర్గాన్ని కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలి, అంటే కూటమి పార్టీలకు దూరం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పనిచేటువంటి ఈ పన్నాగాల్లో ప్రజలు ఇరుక్కుంటారంటారా? లేదు. ఎందుకంటే సమాజంలో ప్రజలు నిజంగా తెలివైన వాళ్ళు ఇటువంటి పనికిమాలిన చర్యల్ని నిజంగా కళ్ళు మూసుకొని నమ్మే పరిస్థితిలో ఈరోజు లేరు. ఎందుకంటే అన్ని విధాలా కూడా ఆలోచిస్తున్నారు. మహిళలు కావచ్చు, విద్యావంతులైన యువకులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, అదేవిధంగా మహిళా సామాజిక వర్గంలో కానీ, అదేవిధంగా మేధావి సామాజిక వర్గంలో కానీ, చదువుకున్న విద్యావంతులు కానీ ఎవ్వరూ కూడా ఇటువంటి విషయాల మీద వెంటనే గుడ్డిగా నమ్మేసేసి మా వాడిని అట్లా చేశారు, ఇందులో కూటమి ప్రభుత్వంలో వాళ్ళే చేశారు అని నమ్మే పరిస్థితి లేదు. కానీ అలా క్రియేట్ చేయాలి, వెయ్యిగా రాయి తగులుతుందేమోనని ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారేమో తప్ప దానిని పూర్తిగా నమ్మి నిజంగానే కూటమి ప్రభుత్వంలో వాళ్ళే ఇలాంటి చెడు పనులు చేశారేమోనని నమ్మటానికి ప్రజలైతే సిద్ధంగా లేరనే అనుకుంటున్నాం. అన్న, ఏదైతే ఈ నెల 2వ తారీఖు దసరా పండుగ రోజు చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంచలనంగా మారినటువంటి అంశం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుని దాంట్లో వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది నేతలు ఇది ప్రభుత్వ నేతల అండతో చేసినటువంటి పని అని చెప్పి కొంతమంది కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి వాళ్ళు, మాజీ నాయకులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. కానీ అరెస్ట్ అయిన వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మీరేం చెప్తారు దీనిపైన? దళిత వర్గానికి అత్యంత సన్నిహితంగా ఉన్నానని చెప్పుకుంటాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఒక పావుల్లాగా వాడుకొని వాళ్ళ జీవితాలని నాశనం చేసే దిశలో ఆయన ప్రయాణం ఉంటుంది. ఆయన ప్రణాళికలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి వాళ్ళని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చి విద్వేషాలు సమాజంలో సృష్టించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ గడిచిన కాలంలో వైనాట్ 175 అన్నాడు, 11 సీట్లకి పరిమితం చేశారు. ముందున్న వచ్చే ఎలక్షన్ లో కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవాలని ఆయన అనుకోవట్లేదు బహుశా. ఇంకా అట్లా అజ్ఞానంతోనే వ్యవహరిస్తున్నాడు. నేను ఏది చెప్పినా బడుగు బలహీన వర్గాలు నాకు సపోర్ట్ చేస్తాయి అనుకుంటున్నారు. కానీ ప్రజలు దినదినము చైతన్యంతో తెలుసుకుంటున్నారు సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి అనేది. సరైన దిశలో బుద్ధి చెప్తారు వచ్చే ఎలక్షన్ లో కూడా. అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి నేను దళితులకు మేనమావని, దళితులందరికీ కూడా నేను చాలా దగ్గర అని చెప్పుకుంటా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద సంఘటన, అంటే దళితులు ఆరాధ్యదైవంగా చూసేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇంత అవమానం జరిగితే ఎందుకు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకని కనీసం దీనిపైన మాట్లాడే అంశం కానీ, లేదంటే ఎందుకు దీన్ని ప్రస్తావించేటువంటి అంశం కానీ ఎందుకు జరగలేదు? అసలుకి దానికి ముఖ్య కారణం ఆయనే వెనకాల ఉంటాడు కాబట్టి దాన్ని ఏమి ప్రస్తావించకపోవటం, లేకపోతే దాన్ని తప్పు జరిగిందని ఎక్కడ ఆయన ఒపీనియన్ చెప్పడం కానీ అలాంటిది ఏమి ఉండదు. వచ్చే ఎలక్షన్ లో ఏదైతే మేనమావని చెప్పుకుంటున్నారో ఆ మేనమావని ఇంటికి పంపించే ప్రయత్నం వాళ్ళ మేనల్లుళ్ళందరూ చేస్తారు, పంపిస్తారు. బాగా స్వయంగా చూడబోతున్నాం 2029 ఎలక్షన్స్ లో. అంటే దీనికంటే ముందు ఒక 10-15 రోజుల ముందు కూడా అది జరగడానికి ఒక 10-15 రోజుల ముందు కైకలూరు నియోజకవర్గంలో ఏదైతే వంగవీటి రంగా గారి విగ్రహానికి కూడా అవమానం జరిగినటువంటి అంశం, అటు పక్క కాపుల్ని ఇటు పక్క దళితుల్ని టార్గెట్ గా చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడొచ్చు దీన్ని? ఆయన అనుకున్నాడు 2 కులాల మధ్య విద్వేషాలు సృష్టించాలనుకుంటున్నారు. కానీ ఆయన
అట్లాంటి హేయమైన చర్యలు చేసిన రంగా గారి మీద ఉన్న అభిమానం ఎవరు హృదయంలో మార్చేది కాదు. ఇంకా దాన్ని వాళ్ళు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటారు. సరైన టైంలో సరిగ్గా బుద్ధి చెప్తారు ఆ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్లు అన్ని తీసుకొని దానికి ఆయనకి అవకాశంగా మార్చుకోవాలనుకుంటాడు. సరైన దిశలో ఆయనకి బుద్ధి చెప్పడానికి అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఏదైతే విత్తుతారో అదే కోస్తారని చెప్తారు మన పెద్దలు. వరేస్తే వరే వస్తుంది. ఈయన విద్వేషాలు సృష్టిస్తే అదే విద్వేషాలు ఆయనకి వెనక్కి వచ్చి ఆయనకి మంచి రేపొద్దున అసెంబ్లీ ఎమ్మెల్యేగా కూడా అవ్వాలని ఆయనకి ఉండట్లేదు ఆయన చేసే. ప్రధానంగా అంటే మొన్నటి వరకు చూసా అంటే ఇప్పుడు అటు దళిత సామాజిక వర్గాన్ని ఇటు కాపు సామాజిక వర్గాన్ని రెండు కనుక కూటమికి దూరం చేస్తే మనం గెలవచ్చు అన్న ఆశతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ రాజకీయంలో ఇటు కాపు సామాజిక వర్గం కానీ లేదంటే అటు దళిత సామాజిక వర్గాలు కానీ ఈ ట్రాప్ లో పడే అవకాశం ఉందా? నమ్ముతారా జగన్మోహన్ రెడ్డిని? లేదండి, దినదినము చాలా చైతన్యవంతంగానే ఉంటున్నారు. వీళ్ళు చెప్పడానికి తప్పితే ఇప్పుడు దళిత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఎన్నో ఉన్నతమైన పదవులు, ఎన్నో ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నారు. వాళ్ళు ఈయన చెప్తే వినే అంత దూరంలో లేరు. ఏదో కొంతమందిని ఆయన అనుచరులను పెట్టుకొని మొత్తం దళిత వర్గానికి ఆపాదిస్తున్నాడు ఆయన ఏదైనా విషయాలు వచ్చి. అంత అజ్ఞానంలో అయితే ఎవరు లేరు. ఆయన చిన్న స్థాయి ఆలోచనలు వర్దిల్లవని మేము చెప్తున్నాం. గత 2వ తారీఖున జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అంటే రాజ్యాంగ నిర్మాత ప్రధానంగా దళిత సామాజిక వర్గం కాకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా అందరూ కూడా దేవుడిగా భావించేటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి విగ్రహానికి నిప్పంటించి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితులు చూసాం. దాంట్లో అరెస్ట్ అయిన వ్యక్తి, దాంట్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త అని చెప్పి ఉంటాం. గత 10 రోజుల క్రితం కూడా ఇదే అంశం జరిగినటువంటి పరిస్థితి, రంగా గారి విగ్రహాన్ని అవమానం పాలు చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏం సార్ ఏం జరుగుతా ఉంది రాష్ట్రం? అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఈ రాష్ట్రంలో కూటమిని ఎలా విడదీయాలి అని అంటే దాంట్లో భాగంగా ఈ కులాల మధ్య స్విచ్ పెట్టడం, ఈ కాపులకి దళితులకి ఇట్లా ఈ రకంగా. ఇప్పుడు అంబేద్కర్ అంటే అందరివాడు, కానీ జనం ఆయన ప్లాన్ ఎవరు ఒప్పుకోరు, అది జరగదు కూడా. కూటమి మా నాయకుడు చెప్పినట్టుగా, పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా 15 సంవత్సరాలు ఖచ్చితంగా కలిసే ఉంటది. సాక్షాత్ ఎవరు పెద్దవాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే విడదీయ ప్రయత్నం చేసినా అది మాత్రం వల్ల కాదు. మీ అందరం గ్రౌండ్ లెవెల్ చిన్న చిన్న ఏమన్నా కూడా అందరం సర్దుకొని కూటమి ప్రభుత్వం సక్సెస్ అవటాకే మేము ముందుకు వెళ్తాం. అంటే గతంలో కూడా చూసాను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా వైఎస్ఆర్సీపీ చేస్తా ఉంది. అంటే ఏంటి అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ రాజకీయ ఏంటి? వాళ్ళ ఆలోచన వైసీపీ ఆలోచన అంతా కులాల మధ్య స్విచ్ పెట్టడం తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదు. వాళ్ళకి ఏం చెప్పుకోవటానికి చేయడానికి ఏమీ లేదు, ఏం చేయలేదు కదా. అందుకని ఇట్లాంటిది ఎమోషనల్ గా కొంచెం క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో అవి నమ్మరు. అది ఇందుమూలంగా మేము తెలియజేస్తున్నాము. అంటే ప్రజలు అనుకుంటున్నారు, నమ్మరు. ప్రజలు వాళ్ళ సోషల్ మీడియా ఉంది, అంతా తెలివితేటలతో ఉన్నారు. రాజకీయాలు ఎవరేం చెప్తున్నారు అని, ఏం జరుగుతుంది, ఎవరి మాట జెన్యూన్ గా ఉంటుందని కూడా వాళ్ళందరూ కనిపెడతా ఉన్నారు. కనుక ఆయన చెప్పే మాట ఎవరు నమ్మే పరిస్థితి కాదు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తా ఉంటాయి. రాజకీయాలు అనేది సర్వసాధారణంగా రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నప్పుడు రాజకీయాలు అనేది సాధారణంగా జరిగేటువంటి అంశం. అలాంటి రాజకీయాల్లోకి అంబేద్కర్ గారు లాంటి వారిని, రంగా గారు లాంటి వారిని తీసుకొచ్చి వారికి అవమానపరిచేలా చేసేటువంటి ఘటనలు అంటే ఏ విధంగా రాజకీయ వ్యూహం ఉందంటారు? రాజకీయ వ్యూహం అంటే ఇప్పుడు ఆయన చేయలేదు కదా, ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి చెప్పుకుంటాకి ఏం లేదు కదా. అందుకని ఇట్లాంటి ఇప్పుడు అయితే తొందరగా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఈ కులాల మధ్య తగాదాలంటే ఏదన్నా వెంటనే రియాక్ట్ అవుతారు. అది ఆశ్రయ తీసుకుని చేద్దామని ఆయన ప్లాన్. అది కానీ అంత తేలిక ఏమి జనం నమ్మరు. అది మాత్రం సాగు, ఆయన అట్లా సాగు. ఏంటంటే 11 సీట్లు వచ్చినా కానీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటే రాబోయే ఎలక్షన్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇంకా రిలేషన్ అవ్వాలా. ఇక అదే మూడ్ లో ఉన్నారు తప్ప నాకు 40% ఓటింగ్ ఉంది అనే ధీమతో ఉన్నాడు తప్ప మనకి ఎందుకు ఇట్లా వచ్చింది, మనం ఏం చేయలేదు, ఎందుకు చేయలేదు ఏంది అనేది ఒకసారి అసలు రివ్యూ చేసాడా, ఎవరిని కూర్చోబెట్టి ఎందుకు ఇట్లా జరిగింది అనేది అసలు రివ్యూనే లేదు వాళ్ళకి. అది ఏమి లేదు. ఏదో నేనే రాజు నేనే మంత్రి అనే టైప్ లో ఉంది తప్ప ఒక సమీక్ష వ్యవహారం అట్లాంటిది ఏమి లేదు. రాజకీయంగా అసలు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీ లక్షణాలు లేవు ఆయన దగ్గర. అలా ఈ నెల 2వ తారీఖు జరిగినటువంటి ఘటన ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా మంది దళిత సంఘాలు దీన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాలో ఒక విగ్రహానికి దాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి, పెట్రోల్ పోసి దాన్ని ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు మనం అక్కడ చూసాం. అంటే దీంట్లో వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు దీంట్లో వచ్చి ఇది కూటమి ప్రభుత్వం చర్య, ఇది కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి చర్య, వాళ్ళ అండతో చేస్తున్నటువంటి చర్యలు అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఏంటంటే అరెస్ట్ అయిన వ్యక్తి చూస్తేనే వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కనిపించినటువంటి పరిస్థితి, తెలిసిన వివరాల ప్రకారం అసలు ఏం జరుగుతా ఉంది, ఎవరు దీనికి కారకులు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు
గారు, వైసీపీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మధ్యలో చుచ్చు పెట్టి వాళ్ళని విడదీస్తే మనం ఎలాగైనా గెలిచేయచ్చు అనే దూరంలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళు ఒక కమిట్మెంట్ తో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేయాలి అనే కమిట్మెంట్ ముందు ఇలాంటి వీళ్ళు కయుత్తులు పన్నిన అవన్నీ వాళ్ళకి అవకాశాన్ని కల్పించు. ఎందుకనంటే ఈ చిన్న బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఎవరైనా బీజేపీ నాయకులు కానీ బహిరంగంగా చెప్తున్నారు, ఎలాంటి చిన్న మనస్పర్ధలు ఉన్నా మీరు ఓపిక పట్టండి, సర్దుకొని ముందుకు వెళ్ళండి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మన ముఖ్యమైన ధ్యేయం. జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య, మతాల మధ్య ఎక్కడ ఏం దొరికిద్దా, ఏం చేద్దామా అనే దూరంలో కూడా వీళ్ళు ఎక్కడ గొడవలు కాపులకు కానీ, దళితులకు కానీ, ఏదైనా ముఖ్య సామాజిక తెలుగుదేశానికి, జనసేనకి ఏ సామాజిక వర్గాలు అయితే బాగా మద్దతు తెలుపుతున్నాయో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ వైపు మలుచుకున్నామనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ జరగవు. అలాంటివి చిన్న మిస్టేక్స్ జరిగిన మిస్కమ్యూనికేషన్ అయినా కానీ నాయకులు వాళ్ళని సమన్వయపరిచి అవగాహన కల్పిస్తూ ఉంటారు. అంటే అసలు ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఈ తిరుపతి ఇన్సిడెంట్ లో అంబేద్కర్ గారి విగ్రహానికి ధ్వంసం చేస్తున్నట్టు లేదంటే తగలబెట్టినటువంటి అంశాలు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్త అరెస్ట్ అయ్యి ప్రస్తుతం నిందితులుగా ఉన్నటువంటి ఈ తరుణంలో ఇది కూటమి ప్రభుత్వం చర్య, కూటమి ప్రభుత్వం అండతో జరిగిన చర్య అంటే ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? అన్ని వైసీపీ నాయకులందరూ ఒక స్ట్రాటజీస్ అనేవి ప్లే చేస్తూ ఉంటారు. ప్రజలకు ఒకసారి అవి అర్థం కావు, ఏంటి అనేది అర్థం కాదు. వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఒక ప్రణాళిక ప్రకారంగానే ముందుకెళ్ళి వాళ్ళు ఏదో ఒకటి మనం బురద చల్లాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలని ఆలోచనలో ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అవగాహనలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్స్ కంటే కూడా ఎక్కువగా నిన్నగాక మనం చూసుకుంటే ఆటో డ్రైవర్స్కి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని టూర్లు వేసినా, ఎంత నానా యాగి చేసినా చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. వీరు ఏది చేసినా ఒక అవగాహనతో చేస్తారు. విజనరీ లీడర్ అనే పేరు సీఎం గారికి ఉంది కాబట్టి ఏమి చేసినా ఒక మంచి అవగాహనతోనే చేస్తారని చెప్పి వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. దానికి సంబంధించి వీళ్ళు ఎన్ని చిన్న డిస్టర్బెన్స్లు క్రియేట్ చేద్దాం అనుకున్నా అవన్నీ పాసిబుల్ అవ్వవు. జగన్మోహన్ రెడ్డి అంటే దళితులందరూ కూడా నాకు చుట్టాలు, దళితులందరికీ నేను మేనమావన్ అని చెప్పి దళితుల పైన ఎనలేని ప్రేమ ఒలకబోసినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే దళితులు ఆరాధ్య దైవంగా చూసేటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇంత అవమానం జరిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు? ఎందుకు దీన్ని ఖండించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు? ఎందుకు చేస్తాడు? చేయడు. ఎందుకంటే దళితులు చాలా మంది అంటే వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మొన్న 2024లో వ్యతిరేకించి ఓట్లు వేయబట్టే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా ఒక ముఖ్య భాగం కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి. జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి వంగవీటి అంబేద్కర్ గారి విగ్రహాలు, వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు ఇవన్నీ ఎట్లా అయితే డిస్టర్బెన్స్ ఎక్కడైతే క్రియేట్ అయిద్దో కాపుల్లో అలజడి రేపి మన వైపు తిప్పుకుందాం అని చెప్పి ఇప్పుడు కూడా మీరు విషయం గమనిస్తే వైసీపీ నాయకులు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవట్లేదు. ఈరోజు చూసుకుంటే పేరు నాని గారు పోలీస్ స్టేషన్లో నానా యాగి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు అధికారం పోయినా కూడా వాళ్ళ మతం తక్కలేదంటే వాళ్ళని అతాపాతాలానికి తొక్కేదాకా నెక్స్ట్ ఆ 11 కూడా రాకుండా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రోజు బెంగళూరు ఎలా అయితే వెళ్తారో పర్మనెంట్గా ఇంకా బెంగళూరులో ఉండిపోయి ఈ ఆంధ్ర ప్రజలు మర్చిపోయేలా చేసుకుంటారు. ఎందుకంటే ఏది చేసినా మనం నీతి నిజాయితీ చేసినా ప్రజల దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. నువ్వు నిజంగా సేవ చేయాలని ఆలోచన ఉంటే నీతి నిజాయితీతో ప్రజల్లోకి వచ్చి ఏదైనా సమస్యలపై పోరాడి చేసే విధంగా ఉంటే నిన్ను ఆదరిస్తే మనము దానికి యాక్సెప్ట్ చేస్తాం. అలా కాకుండా కుయుత్తులు పన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తే ప్రజలు దాన్ని గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే సమాధానం చెప్పాలో ఆ సమయంలో సమాధానం చెప్పి నీకు సరైన బుద్ధి చెప్తారు.